ఏ భాష రాదు, మర్యాద లేదు, నోరు తెరిస్తే బూతులు, ఏం మాట్లాడతావో తెలియదు. అవన్నీ దగ్గర ఇష్టానుసారంగా అన్ని శాఖలలో ఏలు పెడతావు. ఈరోజు ఇంతమంది ఈరోజు రోడ్లపైకి వచ్చి వాళ్ళ సమస్యల సృష్టికర్త ఎవరు? నువ్వు కాదా? ఈరోజు అసమర్థులైన అధికారాన్ని దగ్గర పెట్టుకొని నువ్వు ఒక అసమర్థమైన ముఖ్యమంత్రివి, నీకు తోడు అసమర్థులైన ఈరోజు అధికారులు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళొక ఫైల్ మూమెంట్ బరాబర్ ఉండదు, ఫ్యాక్చువల్ రిపోర్ట్ బరాబర్ చెప్పరు, ఫైనాన్షియల్ స్టేటస్ బరాబర్ చెప్పరు, ప్రభుత్వ ఉద్యోగులు పైసలు జీతాలు ఇవ్వకుంటే ఏమవుతావు నువ్వు బరాబర్ చెప్పవు. ఈరోజు భారతదేశం మొత్తం ఇచ్చారు, మనం ఇవ్వకుంటే మంచిగుండదని వాళ్ళు చెప్పరు. అసొంటోళ్ళను నువ్వు ఆల్రెడీ ఒక మానసిక రోగివి. నువ్వు నీకు తగ్గట్టుగా ఈరోజు వాళ్ళని తీసుకొచ్చుకొని మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీలను దగ్గర తీసుకొని వచ్చేసి ఈరోజు సిన్సియారిటీ లేనోన్ని, హానెస్టీ లేనోన్ని, లాయల్టీ లేనోన్ని, అకౌంటబిలిటీ లేనోళ్ళను తీసుకొని వచ్చి ఈరోజు నీ పేషీలలో పెట్టుకొని ఈరోజు జనం పైన నువ్వు సామాజిక రోగాలను ఈరోజు నువ్వు క్రియేట్ చేసినావు. నువ్వు సామాజిక డిసీజెస్ ఈరోజు క్రియేట్ చేసినావు. నువ్వు ఈరోజు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేకుండా వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు. ప్రియాంక గాంధీ గారితో మాట్లాడిస్తారు, మీరు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిస్తారు. ఈరోజు ఉద్యోగులు 20,500 ఉద్యోగాలు ఖాళీలైన అవి నింపమని చెప్పే డిమాండ్తో రేపు నేను నెక్స్ట్ బయలుదేరబోతున్నాం. ఇవి డైవర్ట్ చేయడానికి రాకముందు డైవర్ట్ నీ ప్రతి ఆ కుట్ర మొత్తం ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైనే కుట్ర. నీది ఈ సంఘాలది నీది అందరిది కూడా ఈరోజు కుట్ర ఒకటే. ఈరోజు వీళ్ళని ఎట్లా ముంచాలో ఎట్లా చంపాలి మానవత్వం లేదు చెప్తున్నా కదా. ఈరోజు వీళ్ళతో నిలవాలి మనిషే కాదు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతోని కానీ ఈరోజు ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులతోని కానీ వాళ్ళకు మద్దతుగా లేనోడు మనిషే కాదంటున్నా నేను. మనుషుల జాబితాలో మీ పేరే అవసరం లేదంటున్నా. మీరు దుర్మార్గులని చెప్పి నేను అంటున్నా. మానవత్వం లేదని మిమ్మల్ని అంటున్నా. ఈరోజు ఇవన్నీ సమస్య క్రియేట్ చేస్తుంది నువ్వు. నిన్నటిదాకానేమో ఒక వస్త్రాల దానిపైన చర్చ పెట్టించినావు నడవాలని చెప్పి, ఇది డైవర్ట్ కావాలని. ఎందుకంటే వీటికి ఈరోజు వీళ్ళకి మద్దతుగా పెద్ద ఛానల్ లేవు వస్తలేవు, పెద్ద పేపర్ లేవు వస్తలేవు, నిలబడ్డది ఒక్క యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎరేసినావు. ఏది అనసూయ బట్టలది దుకాణం నడిచింది, శివాజీది, అర్థమైందా? దాని తర్వాత ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ది కోమటిరెడ్డి వెంకరెడ్డిది నడిపిస్తున్నావు. అదే కదా, రోజుకు ఎప్పుడు నిరుద్యోగులది వాళ్ళది కూడా హైప్ లేపే ప్రయత్నం చేసినావు. అందులో ఒకరిని పెట్టుకొని, అందులో ఒక శిఖండి కానీ పెట్టుకొని అని అంతా ఎంబడి నడిపేది నువ్వే. అది అందరికీ నిరుద్యోగులు అందరికీ తెలుసు. మేమేందో, మా క్యారెక్టర్ ఏందో, మా ఫైట్ ఏందో తెలుసు. ఎవరికేంది వార్త కనబడద్దు, వీళ్ళు ఎక్కడ కూడా పిక్చర్లో ఉండద్దు అని చెప్పి ఈరోజు పనిచేస్తున్నట్టు పరిస్థితి. ఈరోజు మాకు ఎవరితోని ఏం ఫరక్ పడదు, ఎవరితో పంచాయతీ లేదు, ఎవరు నిలబడ్డ. నేను మనిషి మానవత్వం గురించి చెప్తున్నా. ఈరోజు 1000 మంది యుద్ధం చేసేది ఒకళ్ళు చేసే దమ్ము మాకున్నది. మీరు 1000 మంది చేసే యుద్ధము ఒకళ్ళు చేసే దమ్ము మా దగ్గర ఉన్నది. అది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్. అదే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం బయటికి తీసుకొని వచ్చింది. మీ డిక్షనరీ నీకు, నీ యూనియన్లకు, నీ దగ్గర ఉన్న చీఫ్ సెక్రటరీకి, నీ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీలకు, నీ దగ్గర ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఈరోజు ఎవ్వనికి అందనటువంటి పాయింట్లు ఇవి. అర్థమైందా? ఈరోజు తలలు నాతోని మీ ఊరిని చీఫ్ సెక్రటరీ మీ నలుగురు కూర్చుంటే డిబేట్ చేసే దమ్ము సత్తా నాకుంది, మాట్లాడానికి రెడీగా ఉన్నారా మీరు? నీ జయేష్ రంజను, నీ చీఫ్ సెక్రటరీ, నువ్వు, నీ సందీప్ కుమార్ సుల్తానియా, మీతో డిబేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా మీరు? ఈరోజు ఈ పైసలు ఎందుకు ఇస్తారో యూనియన్లో రాసిండ్రు, లెటర్ హెడ్లో, క్యాలెండరు ఆవిష్కరణలో. ఇవి మేము ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి డబ్బులు లేవు అని చెప్పేసి ఈయన చెప్పిండంట. ఇసుక కంపోజ్ ఏలూరు శ్రీనివాస్ చెప్పిండంట డబ్బులు లేవంటే, సరే సార్ వచ్చినాకనే ఇద్దరు లేదు సార్ అని చెప్పి నేను చెప్పి బయటకు వచ్చిందంట. డబ్బులు లేవని ఈయననే చెప్తుండ్రు ప్రభుత్వం తరఫున. ఎందుకంటే ప్రభుత్వ చెంచాగిరులు కదా వీళ్ళంతా, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు కదా వీళ్ళంతా, భూములు కబ్జాలు చేస్తారు కదా వీళ్ళంతా. టీఎన్జిఓ భూములు, బీటీఎన్జిఓలతో అడవులలో దీక్షలు చేపిస్తారు కదా. వాళ్ళ ప్లాట్లు పంచాలని నిజాయితీ ఉంటే 2 నిమిషాల పని. ఎందుకు పంచలేరు వాళ్ళ ప్లాట్లు? ఎన్నేళ్ళు తీసుకుంటారు ఇంకా? ఈరోజు అందరినీ కూడా ఈరోజు మోసం చేసే పరిస్థితి. ఉద్యోగులనైతే 15 లక్షల మొత్తం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను నిట్ట నిలువల కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కానీ ఈరోజు ప్రతి ఒక్కరు నిట్ట నిలువుల ముంచే ఆలోచన ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజానీకాన్ని పేదరికంలో నూకే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మేము పథకాలు లేకుండా బతకగలుగుతాం అనే భరోసా ఈరోజు వాళ్ళకు వచ్చింది. ఆ పథకం లేకుంటే వీళ్ళు ఎక్కడ బతుకుతారో ఏమో,
పథకాల మీదనే బతకాలి, పథకం లేకుండా వాళ్ళు బతికితే మా చేతులు ఉండరు. నా సొంటి ఓటుకు నోటు దొంగ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఈరోజు పథకాల వల్ల. ఈరోజు మా సొంటి అసమర్థులు ఈరోజు తెలంగాణ మీద, ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళమైన మా సొంటలు ముఖ్యమంత్రులు అవుతున్నట్టే పథకాల వల్లనే. ఈరోజు సొంత ఇల్లుండి, సొంత ఉద్యోగం ఉంది, సొంత వ్యాపారం ఉండి, 4 రూపాయలు వాళ్ళ దగ్గరుండి, 4 ఎకరాల భూమి వాళ్ళ దగ్గరుండి మా మాట ఎందుకుంటారు? అందుకని వాళ్ళ భూమి గుంజుకుంటాం, వాళ్ళ ఇల్లు గుంజుకుంటాం, పథకాల మీద బతకతట్టు చేస్తాం. నీకు అవసరం లేకుండా నీకు పథకం ఇస్తాం. పేదరికంలో మీరు ఉండాలి. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి అబ్దుల్ ఖదీర్ గారి భార్య ఇందాక మాట్లాడింది, ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళు ఉన్నారు. ఎవరు తలకాయ ఎడబెట్టుకుంటారు మీరు? తలకాయ ఎక్కడ పెట్టు? ముఖ్యమంత్రి సొంత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మాట్లాడిన ఆమె. ఈరోజు నా నంబర్ ఎక్కడికి వెళ్ళి ఎవరు తీసుకొని డైలీ నా నంబర్లు చూస్తే ముఖ్యమంత్రి కూడా అన్ని ఫోన్లు వస్తాయి, అన్ని ఫోన్లు వస్తాయి నాకు డైలీ. ఆశతోని నేనే పాపం వాళ్ళు ఏమనుకుంటే నేను కొట్లాడితే వాళ్ళ పైసలు వస్తాయంత నమ్మకం ఉంది. అందులోకెళ్ళి పక్కా జరిగే ధైర్యం నాకు వస్తలేదు. ఒక రోజు నేను మౌనంగా ఉంటే ఈ సబ్జెక్ట్ మరుగున పోతుందని భయంతో డైలీ ఏదో తిరిగి ఆ సబ్జెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు, నా ఇంట్లో ఎవరైనా ఇది లేదు. నేను ఏదైనా పెళ్ళికి పోయినా అక్కడ ఒకలో ఇద్దరు ఉంటుంది, మాకు పైసలు రావాలి, వస్తాయో రావని. ఒక దినాలకు పోయినా మొన్న మా మామయ్య జ్ఞాపకార్థం ఉంటే మెమోరియల్ సర్వీస్ పోతే అక్కడ రిటైర్డ్ టీచర్లు అక్కడ ఊరోళ్ళు ఉన్నోళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు. తర్వాత చెలో అసెంబ్లీ కూడా వచ్చిందా, నేను అక్కడ చెప్తాను రమ్మంటే. ఎక్కడ పోయినా రేపు పెళ్ళికి పోతున్నా రక్త సంబంధంలో అక్కడ ఆడ కూడా వస్తారు, డౌటే లేదు. ఇక నేను ఏడ పోయినా, గుడికి పో, దేవుని దగ్గర పో, బజార్ పో, కూరగాయలకు పో, ఏడనన్నా పో, రైల్వే స్టేషన్ పో, ఎవరో ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్న పైసలు ఏమైనా అని అడుగుతారు. నేనేమన్నా మీ మంత్రినా? నేను యూనియన్ లీడర్, నన్ను ఎందుకు అడుగుతున్నాను అంటున్నా? నేను అనద్దు, ఎందుకంటే నేను మనిషిని అట్లా అనద్దు. నేను వాళ్ళకు మెల్లగా కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళకు జవాబు చెప్పాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, మీతో మేము నిలబడతామని చెప్పాలి. ఆ నమ్మకం వాళ్ళకు కలిగియాలి. ఆ నమ్మకం కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ యూనియన్లు కానీ ఈరోజు లేరు. ఇది ఎందుకో నాకు తెలియదు. ఇది ఒక పెద్ద ఉద్యమం దిక్కు పోతుందని నాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆ దిక్కు తీసుకొని పోతాం. అసలు టైం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఏదేమైనప్పటికీ సమాజంలో రోగాలను సృష్టించే సామాజిక రోగ సృష్టికర్త రేవంత్ రెడ్డి గారే. ఈ అన్రెస్ట్కు రేవంత్ రెడ్డి గారే. ఈరోజు నిరుద్యోగ సమస్యకి మొదలుపెట్టి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ల పైన అటువంటి అబండాలు మోపినటువంటి ఛానళ్ళ పైన ఇవాళ వరకు చర్యలు తీసుకోకుండా, వాళ్ళపైన లీకులు తీసుకోకుండా, ఈరోజు ఒక సగటు మనిషి లెక్క, దిక్కులేని మనుషుల లెక్క ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన ఎటువంటి చర్య జరుగుతా అంటే ఈరోజు ఐపీఎస్ సంఘం ఖండన, ఐఏఎస్ సంఘం ఖండన. ఈరోజు వాళ్ళు పవర్లు ఉంటారు, వాళ్ళకు తోక సంఘం ఇంకోటి, ఈ సంఘం కూడా ఖండన. కానీ ఈరోజు అందరూ ఉన్నారు. ఎవరికి లేని వారే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు. ఒక పెద్ద స్టెప్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళ తరపున నిలబడతాం, కొట్టాడతాం. చాలా అన్రెస్ట్గా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. సామాజిక రోగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ రేవంత్ రెడ్డి, మూసిరెడ్డి అలియాస్ మూసిరెడ్డి గారు ఈరోజు ఇవన్నీ సృష్టిస్తూ ఉండు. ఈరోజు ఎన్ని లక్షల కోట్లు కావాలనో ఈరోజు తలుసుకుంటే ఆయన వస్తుంది. ఒకరోజు ఇది కూడా సవాల్ చేస్తా, బట్టిని ఆయన ఇద్దరిని ఒట్టేసి మేము 50,000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించలేదని చెప్పి ఒట్లేమని చెప్తా. వేస్తారో లేదో చూద్దాం. వాళ్ళని ఎంత గెలకాలనో అంత గెలుకుతా, ఎంత గిచ్చాలనో అంత గిస్తా. కాబట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేంత వరకు వాళ్ళని వదిలే సవాలే లేదు. నా టాప్ టార్గెట్స్ వాళ్ళే ఉంటారు. మధ్యలో ఈ శిఖండిగాన్లు ఉంటారు, ఈ సంఘాలు. నా దగ్గర ఎవరికి రెస్పెక్ట్ దొరకదు. మీకు మద్దతు ఇచ్చేటోళ్ళకు, మీతో నిలబడ్డోళ్ళకు ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది. మీతో నిలబడ్డోళ్ళకు నేను రెస్పెక్టే ఇయ్యా, వాళ్ళని కేరే చేయ. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఏదో ఒక ప్రోగ్రాం పెడదాం, డైలీ ఏదో తిరిగా దీన్ని లైవ్లో పెడదాం. పైసలు వచ్చే దగ్గర నిలబడదాం. ఒక పెద్ద ప్రోగ్రాం కాల్ ఫర్ చేద్దాం. అప్పటిదాకా ఇవైతే కొనసాగుతూనే ఉంటాయి. పరామర్శ యాత్ర కొనసాగుతూనే ఉంటాయి. రేపు 5 కుటుంబాన్ని కలిసే ప్రయత్నం. వాళ్ళు ఫోన్ కాంటాక్ట్లకు వస్తలేరు.
వాళ్ళ అడ్రస్ కూడా స్పష్టంగా దొరుకుతలేదు. అది అక్కడికి పోతా ఇప్పుడు గద్వాల అఖ్తర్ భాయ్ వాళ్ళ అఖ్తర్ మేడం ఆమె మాట్లాడింది కదా, వాళ్ళని కూడా పరామర్శించే ప్రయత్నం చేద్దాం. రేపు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో మీదకి వస్తా. ముందే లీక్ చేస్తే మళ్ళా ఇదవుతుంది. అదేందా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.